ఇంపార్టెంట్ సబ్జెక్టు ధ్యానించనే ఉన్నాము. దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకొనడానికి ఆత్మీయ సూత్రాలు, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్ టు టేక్ రైట్ డెసిషన్స్. స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్ టు టేక్ రైట్ డెసిషన్స్. దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకొనడానికి ఆత్మీయ సూత్రాలు. మొదటగా కొన్ని వాక్యాలు చదువుకుందాం. ప్రోవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 6, సామెతలు 3:5-6. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ thine heart and lean not unto thine own understanding. Seek his will in all you do and he will show you which path to take. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికముంచుము. నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సీక్ హిస్ విల్ ఇన్ ఆల్ దట్ యు డూ అండ్ హీ విల్ షో విచ్ పాత్ టు టేక్. ఇంకొక మాట చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఫర్ వీఆర్ గాడ్స్ వర్క్మెన్షిప్, మాస్టర్పీస్, created in Christ Jesus to do good works which God prepared in advance for us to do. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఈ యొక్క మాటలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ మనము దేవుని యొక్క చేతి పని అయిన వీఆర్ ద మాస్టర్ పీస్, వీఆర్ ద వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక పర్పస్తో నిన్ను నన్ను ఆయన క్రియేట్ చేశాడు, సృష్టించినాడు. మనం ఆయన ఉద్దేశాలను ఎరిగి ఆయన చిత్త ప్రకారము, ఆయన సంకల్పం ప్రకారము, ఆయన మహిమ కొరకు జీవించాలని ప్రభువు మనల్ని సృజించినాడు, ఈ లోకంలోనికి తీసుకొచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చూస్తుంటే ఆయన మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అని రాసుకుంటూ వచ్చి ఆయన మనకు రక్షణ అనుగ్రహించినాడు. ఉచితముగా విశ్వాసం ద్వారానే రక్షణ కలిగింది. కానీ ఈ రక్షణ కూడా మనకి అనుగ్రహించడానికి కారణం ఏంటంటే ఆయన సంకల్పం చొప్పున, ఆయన ఉద్దేశాల ప్రకారము, ఆయన మహిమ కొరకు మనం సృష్టించబడి మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మనం నిర్ణయించబడ్డాము. వీఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. గాడ్ యునిక్లీ క్రియేటెడ్ అస్. మనం ఒక ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ కొరకు ప్రభువు మనల్ని సృజించినట్టుగా ఈ వాక్యంలో మనము చూస్తున్నాం. అయితే మన జీవితము, సంబడి సెడ్, లైఫ్ ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ అవర్ డెసిషన్స్. మన నిర్ణయాల యొక్క కలయికనే, సమ్మే మన యొక్క లైఫ్. టుడేస్ డెసిషన్స్ ఆర్ టుమారోస్ రియాలిటీస్. Life today is a collection of the choices we made yesterday. సో డెసిషన్ మేకింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కొరకు, దేవుని మహిమార్థమై దేవుని చిత్తం చేయడం కొరకు ఈ లోకంలో సృజించబడాలనేటువంటిది మనము మొట్టమొదటిగా నమ్మవలసినటువంటి విషయం. దేవుడు మనల్ని సృజించినప్పుడు మనకు ఒకటి ఇచ్చినాడు, ఫ్రీ విల్, సెల్ఫ్ విల్. మనకి ఒక స్వయం చిత్తము, ఒక ఫ్రీ విల్ అనేటువంటి ఇచ్చాడు. అది దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి ఒక గ్రేటెస్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రీ విల్. ఆల్సో లార్డ్ గేవ్ అస్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ. మనం నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తిని కూడా ప్రభు మనకి ఇచ్చినాడు. అయితే మనం ఏం చేయాలంటే మన ఫ్రీ విల్ని దేవుని విల్తో అలైన్ చేసినప్పుడు, దేవుని విల్కి సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన పర్పసెస్, ఆయన ప్లాన్స్, ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. అందుకని మనము ఏ డెసిషన్ తీసుకున్నా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, అది దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా, అంటే దేవుని యొక్క పర్పసెస్ నా జీవితంలో నెరవేరడానికి ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది గమనికలో మనం నిర్ణయాలు తీసుకునాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ బిలీవర్స్, యాజ్ క్రిస్టియన్స్, వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ టేక్ ఎవ్రీ డెసిషన్ దట్ ultimately will transform or translate into the achieving the eternal purposes God has for you and for me. ఆయన నిత్య సంకల్పంలో నీ కొరకు, నా కొరకు ప్రత్యేకంగా ఉంచినటువంటి ఉద్దేశాలకు అనుగుణంగా మన నిర్ణయాలు ఉన్నాయా, వాటిని సపోర్ట్ చేస్తూ ఉన్నాయా లేవా, అవి అచీవ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయా లేవా అనేటువంటిది మనము నిశ్చయపరచుకోవాలి. అయితే మామూలుగా జనరల్గా మనము ప్రజలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు మనం చూస్తే, జనరల్గా డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ లైఫ్.
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి, వాళ్ళ ప్రెషర్ బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటాం. మొట్టమొదటిగా పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్. మనం చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్సే మన కొరకు అన్ని డెసిషన్స్ తీసేస్తారు. వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం ఏ బట్టలు వేసుకోవాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు ఉండాలి, మనం ఏ ఫుడ్ తినాలి, మన ఎలా ఉండాలి, అన్నీ కూడా మనం పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత మనం ఆ డెసిషన్స్ తీసుకుంటూ వస్తాం చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత ఇంకా మనం కొంచెం పెద్దగా అయినప్పుడు పియర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మన కాలేజీకి వెళ్ళినప్పుడు మన పక్కన ఉన్నటువంటి స్టూడెంట్సే కానీ, ఆఫీస్ కొలీగ్సే కానీ పియర్ ప్రెషర్, పియర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది అనమాట మన మీద. మన కాలేజీలో అందరూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మనం కూడా జీన్స్ వేసుకోవాలనుకుంటాం. అందరూ బైకులు కొనుక్కుంటే మనం కూడా బైక్స్ కొనుక్కోవాలనుకుంటాం. అందరూ సల్వార్ కమీజులు వేసుకుంటే మనం కూడా సల్వార్ కమీజులు. అంటే ఆ పియర్ ప్రెషర్, ఆ పియర్ ఇన్ఫ్లుయెన్స్ బట్టి చాలా డెసిషన్స్ మనం ఆటోమేటిక్గా అలా వైపు తీసుకుంటూ ఉంటాం. తర్వాత ప్లెజర్స్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ అవర్ ఫ్లెష్. అవి కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మనకున్నటువంటి ఆ డిజైర్స్ బట్టి మనము ఏ ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి మనము వెళ్ళాలి, లేకపోతే ఏ కార్యక్రమాలు చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి కోరికలు, ప్లెజర్స్ అండ్ డిజైర్స్ బట్టి మనం తీసుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకొంచెం పెద్దగా వెళ్తే మ్యారేజ్ అయిపోతే మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో మనం మ్యారేజ్ అయిన తర్వాత పార్ట్నర్ యొక్క వాళ్ళ యొక్క కోరికల ప్రకారం, వాళ్ళ యొక్క థింకింగ్ ప్రకారం, వాళ్ళ యొక్క నిర్ణయాల ప్రకారం చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మన మీద కూడా పడుతుంది. తర్వాత పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్, పబ్లిక్ ప్రెషర్. ఒకసారి మనము మన పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఈ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని పబ్లిక్ ఒపీనియన్ కొరకు, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ కొరకు, ఆ పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేత మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. జనరల్గా కార్పొరేట్స్ వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళు, దే టేక్ డెసిషన్స్ బేస్డ్ అపాన్ ద పాస్ట్ డేటా. అంటే వాళ్ళకి ఇంతకు ముందు జరిగినటువంటి బిజినెస్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈసారి మనం ఎలాంటి బిజినెస్ చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకుంటే మనకి మంచిది అనేటువంటిది బేస్డ్ అపాన్ అవర్ పాస్ట్ డేటా we take our past experiences. Sometimes organizations take decisions based upon projected data. Past data ను బట్టి మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటూ పోయి ఫ్యూచరిస్టిక్గా ఎలా ఉంటుంది అని ముందే మనం ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి బిజినెస్ మనం గ్రాప్ చేయొచ్చు, ఫ్యూచర్ ఇంకా బాగా ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఇంకా బాగా ప్రాఫిట్స్లోకి వెళ్ళొచ్చు అనేటువంటిది ప్రొజెక్టెడ్ డేటా బట్టి కొన్ని డెసిషన్స్ మనము తీసుకుంటూ ఉంటాము. అలా మరి మానవులు అనేక రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తమ డెసిషన్స్, తమ నిర్ణయాల్ని తీసుకుంటారు. పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్, పియర్ ప్రెషర్, మనలో ఉన్నటువంటి ప్రెషర్స్ అండ్ డిజైర్స్, తర్వాత మన పార్ట్నర్ ఇన్ఫ్లుయెన్స్, పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ పాస్ట్ డేటా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రొజెక్ట్ డేటా ఇన్ఫ్లుయెన్స్. ఇలా వేరు వేరు కారణాలు బట్టి, వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి మన జీవితంలో అనేకమైన నిర్ణయాలు మనము జనరల్గా ప్రజలందరూ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటారు. అయితే మనం యాజ్ బిలీవర్స్ ఎలాంటి నిర్ణయాలు మనము తీసుకొనాలి, ఏ నిర్ణయాలు తీసుకుంటే దేవునికి మహిమ వస్తుంది, ఏ నిర్ణయాలు తీసుకుంటే దేవుని యొక్క పర్పజెస్, ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుతాయి అనేటువంటిది మనం తెలుసుకుని ఆ రకంగా మనము ఆత్మ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి అందుకని మనము దేవుని యొక్క చిత్తమును సరిగ్గా కరెక్ట్గా కనుక్కోవాలి. ఎప్పుడైతే మన చిత్తాన్ని దేవుని చిత్తంతో మనం అలైన్ చేసుకుంటామో, దేవుని చిత్తానికి ఈల్డ్ చేస్తామో, అప్పుడు దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరబడతాయి. అందుకే అయితే మనము దేవుని చిత్తానికి ఒబే అవడం వల్ల, దేవుని చిత్తాన్ని వెతకడం వల్ల, చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఆఫ్ సీకింగ్ గాడ్స్ విల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ విల్ బీ ఏబుల్ టు డూ గాడ్స్ పర్పసెస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఏ ఉద్దేశం చొప్పున మనల్ని సృజించాడు, మన కొరకు ప్రభువు అనుగ్రహించినటువంటి మరి ఉన్నటువంటి ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన సంకల్పాలు మనము నెరవేర్చిన వారంగా ఉంటాం. అలాగే దేవుడు మనకు కొన్ని వనరులు ఇస్తారు, కొన్ని రీసోర్సెస్. సో ఇఫ్ వీ డూ ఎనీ డెసిషన్, టేక్ ఎనీ డెసిషన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, వీ విల్ బీ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ యూజ్ అవర్ రీసోర్సెస్. మన సమయమే కానీ, మన డబ్బే కానీ, మన తలాంతులే కానీ, మన ఎనర్జీస్, మన ఎమోషన్స్, ఇవన్నీ కూడా సరైన విధంలో మనము వాడుకోగలుగుతాం ఇప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి డెసిషన్లు మనము తీసుకుంటే. అలాగే దేవుని చిత్తం మనం కనుక్కుంటే మనము యూత్ఫుల్ టెస్ట్ అండ్ టెంప్టేషన్, అనేకులు పరిశోధనలు పడిపోయి, యవనేచ్ఛల్లో పడిపోయి నష్టపరుచుకోకుండా
మనం దేవుని చిత్తం అనేటువంటిది మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని చిత్తం చేస్తే వీ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ పర్సనల్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితంలో మనము ఫలభరితంగా ఉంటాం దేవుని చిత్తం చేస్తే. దేవుని చిత్తం ప్రకారం మనం జీవిస్తే వీ విల్ బి ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ ఇన్ అవర్ మినిస్ట్రీ. మన యొక్క పరిచర్యలో మనం చాలా శక్తివంతంగా మనము ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని మనము కనుక్కొని దాన్ని చేయాలి. దేవుని చిత్తం చేయడం వలన దేవుడు మహిమపరచబడతాడు. దేవుడి ఉద్దేశాలు మన జీవితంలో జరుగుతాయి. సో ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే జనరల్గా డెసిషన్స్ మనం ఎలా తీసుకుంటామో, ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అని చూసాం. అదే రకంగా దేవుని చిత్తం మనం చేస్తే మనకి ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఏంటో మనము చూసాం. ఇప్పుడు మనము వాట్ ఈస్ ద జనరల్ విల్ ఆఫ్ గాడ్ యాజ్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క సావరెన్ విల్, మరి సార్వభౌమతమైనటువంటి చిత్తం ఏంటి, జనరల్ విల్ ఫర్ ద మ్యాన్ కైండ్ ఏంటి అనేటువంటివి కొన్ని మాటలు మనము చూస్తాం. మొట్టమొదటిగా ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ ఎవ్రీ వన్ మస్ట్ బి సేవ్డ్. అందరూ అంతటను రక్షణ పొందవలనటువంటిది దేవుని చిత్తము. మొదటి తిమోతి 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తాం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇంచుచున్నాడు. దేవుడు, ఇట్ ఈస్ ద లార్డ్స్ విల్ దట్ ఆల్ ద పీపుల్ మస్ట్ బి సేవ్డ్. అందుకనే దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి సిలువ బలియాగం ద్వారా తన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి రక్తాన్ని కార్చి నీ కొరకు, నా కొరకు ఆ యొక్క కార్యాన్ని సంపూర్ణం చేసినాడు. సిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేసి అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన యొక్క ఇచ్చ, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క చిత్తము. ఎవరునూ నశించిపోకూడదు అనేటువంటిది ఆయన చిత్తం. అది దేవుని యొక్క సావరెన్ విల్. అందుకనే ప్రభు కూడా చెప్పినాడు కదా, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 6:41, యోహాను సువార్త 6:41లో ప్రభువే మాట చెప్పినాడు, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. నా తండ్రి చిత్తం ఏంటంటే అని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలు, కుమారుని యందు విశ్వాసం ఉంచి వారు నిత్య జీవము పొందాలి. మానవులందరూ కూడా నిత్య జీవం పొందాలి, రక్షణ పొందాలి అనేటువంటిది దేవుని చిత్తము. అది దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా ఉన్నటువంటి మొట్టమొదటి సిద్ధం. జనరల్ విల్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్, జనరల్ విల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ దట్ వీ మస్ట్ బి సేవ్. మీరు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, మీరు ఇంకా పాప జీవితంలోనే ఉంటే, ఇంకా మరి దేవుని అంగీకరించకుండా మరి దేవుని యొక్క సువార్తను తృణీకరిస్తూ ఉంటే, మీరు ఈ రోజైనా ప్రభువు దగ్గరికి వచ్చి మీ పాపం ఒప్పుకొని, ప్రభువా నన్ను రక్షించు, నేను పాపి, నేను ఒప్పుకుంటే ఆయన తన చిత్తం ప్రకారం నిన్ను నీ పాపములను క్షమించి నీకు నిత్య జీవ వరమును ప్రసాదిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. అది మొదటి చిత్తం. ఇట్ ఈస్ అ జనరల్ విల్, ద సావరెన్ విల్ ఆఫ్ గాడ్ దట్ ఆల్ మస్ట్ బి సేవ్డ్ and that all includes you and me. So we must be saved. Secondly, Lord wants us to be sanctified. 1 Thessalonians chapter 4:3. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 1 Thessalonians chapter 4:3. It is God's will that everyone must be sanctified. Lord wants us to live a holy life, not to just be saved and go back to our own old life. కానీ మారు మనసు పొందిన తరువాత మనం పరిశుద్ధ జీవితం జీవించాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలనేటువంటిది దేవుని చిత్తము. అది మనకి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనము చూస్తాం. తర్వాత థర్డ్లీ, గాడ్ వాంట్స్ us to be submissive. ఆయన మనము విధేయులై ఉండాలనేటువంటి అది దేవుని చిత్తము. ప్రొవర్బ్స్ చాప్టర్ 3:5-6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేయును. అదే రకంగా మరి మనము సబ్మిసివ్గా ఉండాలని, అంటే దేవుని యొక్క అథారిటీ కింద ఉండాలి అని దేవుని యొక్క చిత్తము. అందుకని మొదటి పేతురు 2:13-15లో కూడా ప్రభు ఏం చెప్తున్నాడు, మీ యొక్క ఈ లోకపు అధికారులకు కూడా మీరు లోబడి ఉండవలనటువంటిది దేవుని చిత్తము. అదే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనకి ఆ సబ్మిషన్ అనేటువంటిది వేరియస్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తాం. మన జీవితంలో మనకి ఆ యొక్క అథారిటీ యొక్క స్ట్రక్చరు ప్రభు అనిపించినాడు. పేరెంట్స్కి పిల్లలు సబ్మిసివ్గా ఉండాలి, భార్య భర్తకి సబ్మిసివ్గా ఉండాలి,
మరి వీరు మనము సంఘంలో పెద్దలకి, దేవుని పరిచారకులకి, పాస్టర్స్కి, బిషప్స్కి, వారికి మనము సబ్మిట్ అయి ఉండాలి. గాడ్స్ అథారిటీ ఈస్ డెలిగేటెడ్ టు మల్టిపుల్ లేయర్స్ అండ్ లార్డ్ వాంట్స్ యూ అండ్ మీ టు బీ సబ్మిసివ్. అంటే ఆయనకు మనము లోబడి ఉండాలి, అలాగే ఆయనకు డెలిగేటెడ్ అథారిటీకి కూడా లోబడి ఉండాలి అనేటువంటిది ఆయన చిత్తము. నాలుగవదిగా వీ షుడ్ బి స్పిరిట్ ఫిల్డ్. మనము ఆత్మ పూర్ణులై ఉండాలి అనేటువంటిది ఆయన యొక్క చిత్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 17 and 18. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి, మరియు మద్యముతో మత్తుల ఎడకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మీరు ఆత్మపూర్ణులై ఉండి దేవుని చిత్తము గ్రహించుకొని ఆ ప్రకారము జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ Lord has given the Holy Spirit. When we accept the Lord as our personal Savior, మనం ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన తన పరిశుద్ధాత్మని మనలో నివసింపజేసి మనలో ఉండడానికి పంపిస్తాడు. మనం ఆత్మచేత నింపబడిన వారమి, ఆత్మచేత నడిపించబడాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. గలేషియన్ చాప్టర్ 5లో కూడా మీరు ఆత్మానుసారముగా నడుచుకుని ఆత్మచేత నడిపింపబడి అనేటువంటి మాట చూస్తాం. మనం ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మకి మనము సబ్మిట్ చేసుకున్నప్పుడు దేవుడు మనకి తనకి గైడెన్స్ ముందుకిస్తాడు. సో ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ బి స్పిరిట్ ఫిల్డ్. ఫిఫ్త్లీ వీ షుడ్ బి స్క్రిప్చర్ ఫిల్డ్. మనము దేవుని వాక్యం చేత నింపబడాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలొసియన్స్ చాప్టర్ 3 వర్స్ 16. సమస్త విధములైన జ్ఞానముతోను క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇట్స్ గాడ్స్ విల్ that you and I be filled with the word of God. Be scripture filled. Be filled with the word of God. As believers, we should read the word of God, meditate the word of God, memorize the word of God, store the word of God, and live by the word of God. Be filled with the word of God. అది దేవుని యొక్క చిత్తము. మరి ఇంకొక 6వది be thankful. 1 Thessalonians chapter 5 verse 18. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మన విషయంలో దేవుని చిత్తం ఏమిటంట? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వెదర్ ఇట్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, ఇన్ ఆల్ ద థింగ్స్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. అంటే మన లైఫ్ షుడ్ బి ఫిల్డ్ విత్ థ్యాంక్స్ గివింగ్. It should be bubbling with joy and gratitude and thanksgiving for the Lord, for all the things, for good things, for not so good things that we experience. In the human flesh, we may want so many things we may not get, but be thankful to the Lord. Be thankful to the Lord for the life the Lord gave. Be thankful to the Lord for the family the Lord gave. Be thankful to the Lord for the money the Lord gave, for the job He gave, for the relationship He gave, for the church He gave. So we should be filled with thanksgiving. That is the will of God. In other words, negatively talking, do not be murmuring and grumbling and negative-minded, keep on complaining, then you will not be able to understand the will of God. So the will of God is that we should be always thankful. మనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఆయన యొక్క చిత్తము. 7వది ఆఖరిది రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము అనుకూలము, ఉత్తమము, సంపూర్ణము. దాన్ని తెలుసుకోవాలి అంటే మీరు మనస్సు మారి రూపాంతరం పొందాలి. అంటే వీ షుడ్ హ్యావ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి అపొస్తలుడైన పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. ఏ రకంగా మన మనసు మారాలి, ఏ రకంగా మన ప్రవర్తన మారాలి, ఏ రకంగా మన రిలేషన్షిప్ బిహేవియర్ మారాలి అనేటువంటిది, ఆ యొక్క దేవుని యొక్క రూపాంతరం ఎలా పొందాలి అనేటువంటిది తర్వాత రాసుకుంటూ వస్తాడు. మొట్టమొదటి 11 అధ్యాయాల్లో కూడా డాక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం లోకం ఎలా ఉంది, పాపం ఎలా ఉంది, మనం రక్షణ పొందాలి, జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, సాక్రిఫైస్,
ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి 12వ అధ్యాయం మొదటి వచనంలో దేర్ ఫోర్ అని స్టార్ట్ చేస్తారు. దేర్ ఫోర్ ఐ అర్జ్ యూ బ్రదర్స్ ఇన్ వ్యూ ఆఫ్ గాడ్స్ మర్సీ టు ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైసెస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్, దిస్ ఈస్ యువర్ స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. అప్పుడు ఆ తర్వాత ఈ మాట రాస్తాడు. ఏ మాట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమము అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తము తెలుసుకోవాలంటే మీ మనస్సు మారి రూపాంతరం పొందని. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తం, స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో తెలియాలంటే నీలో ఈ రూపాంతర ప్రక్రియ అనేటువంటిది జరగాలి. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ 7 విషయాలు వాట్ దే టాక్ అబౌట్ ఈజ్ ద జనరల్ విల్ ఆఫ్ గాడ్ యాజ్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. దీన్ని కొంతమంది జనరల్ విల్ అంటారు, కొంతమంది సావరన్ విల్ ఆఫ్ గాడ్ అంటారు, కొంతమంది దీస్ ఆర్ ద ప్రీ రిక్వెస్ట్ టు ఫైండ్ ద స్పెసిఫిక్ విల్ ఫర్ యువర్ కీ డెసిషన్స్. ఇవేమిటి 7 మనం ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిగా ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ వీ ఆల్ షుడ్ బి సేవ్. సెకండ్లీ వీ షుడ్ బి sanctified. థర్డ్లీ వీ షుడ్ బి సబ్మిసివ్. ఫోర్త్లీ వీ షుడ్ బి స్పిరిట్ ఫిల్. ఫిఫ్త్లీ వీ షుడ్ బి స్క్రిప్చర్ ఫిల్. Sixthly, we should be filled with thanksgiving. Seventhly, we should be transformed into the likeness of the Lord day by day by the renewing of our mind. ఇది జనరల్ విల్. ప్రభువు మానవాళికి ప్రత్యేకంగా బిలీవర్స్ అందరికీ ఉన్నటువంటి జనరల్ విల్ ఆఫ్ గాడ్. ఈ జనరల్ విల్ ఆఫ్ గాడ్ మనము ఒబే అయితే, దాన్ని అనుసరిస్తే, దాన్ని తెలిసి దాని ప్రకారం జీవిస్తే గాడ్ విల్ గివ్ అస్ ద స్పెషల్ విల్ ఫర్ అవర్ కీ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఇంతకు ముందులో చూసాం, అవర్ లైఫ్ ఈజ్ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ అవర్ డెసిషన్స్. లైఫ్ ఈజ్ మేడ్ ఆఫ్ మెనీ ప్రాక్టికల్ డే టు డే డెసిషన్స్. సమ్ ఆర్ వెరీ బిగ్, సమ్ ఆర్ వెరీ స్మాల్. కొన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని మామూలు డే టు డే ట్రివియల్ డెసిషన్స్ ఉంటాయి. ఈ డెసిషన్స్ అనేటువంటివి స్పెసిఫిక్ టు అవర్ ఓన్ పర్సనల్ లైఫ్. అవి మనం ఎలా తీసుకోవాలి, అది మనం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ యొక్క దేవుని యొక్క సావరెన్ విల్, ద జనరల్ విల్ ఆఫ్ గాడ్లో ఉన్నామో, దేవుడు మనకి మన స్పెసిఫిక్ కండిషన్స్కి, మన జీవిత నిర్ణయాలకి ప్రభువు సహాయం చేస్తాడు. ఎలాంటి నిర్ణయాలు? ప్రత్యేకంగా మరి హూమ్ టు మ్యారీ, ఎవరిని వివాహం చేసుకోవాలి, వేర్ టు స్టడీ, ఎక్కడ చదువుకోవాలి, ఏ చదువు చదవాలి, ఇవన్నీ బిగ్ బిగ్ డెసిషన్స్. సమ్ డెసిషన్స్ ఆర్ ఇర్రివోకబుల్. కొన్ని డెసిషన్స్ మనము తిరిగి మరి రివోక్ చేసుకోలేము, వెనక్కి వెళ్ళలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, అరే ఇది దేవుడి చిత్తం కాదే అనుకుని తిరిగి మనము వెనక్కి వెళ్ళేటువంటి ఆస్కారము లేదు. అది ఇట్ ఈస్ ఇర్రివోకబుల్, ఇర్రివర్సబుల్ డెసిషన్. అలాగే కొన్ని బిగ్ డెసిషన్స్ ఉంటాయి. సపోజ్ నేను ఫారెన్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి, దానికి ఎంతో డబ్బు ఉంటుంది, దానికి ఎంతో ప్రయాస ఉంటుంది, ఎంతో టైం ఇచ్చిస్తాం. ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ద లాస్ ఈజ్ సో మచ్. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ when we take these key decisions. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, గచ్చిబౌలిలో ఇల్లు కొనాలంటే 1 crore rupees. సో దాన్ని బట్టి నీ యొక్క ఫ్యూచర్ సేవింగ్స్, పాస్ట్ సేవింగ్స్, నీ లైఫ్ స్టైల్, నీ యొక్క రిలేషన్షిప్స్, నీ యొక్క జాబ్, నీ స్ట్రెస్ అన్నీ కూడా ఈ యొక్క కీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ యొక్క బిగ్ డెసిషన్స్ అప్పుడు మనం ఎలా నిర్ణయాలు తీసుకుంటాం? ఈ డెసిషన్స్ తీసుకోవాలంటే మనకి స్పెషల్ గైడెన్స్ కావాలి. ఈ జనరల్ విల్ ఆఫ్ గాడ్లో మనం ఉన్న తర్వాత దేవుడు మనల్ని ఇంకా బయలుపరుస్తాడు ఈ స్పెసిఫిక్ డెసిషన్స్కి. సపోజ్ మనము ఈ కొంతమంది ఏమంటారంటే ఈ స్పెసిఫిక్ విల్ అంటూ ఏమీ లేదు, మనం జనరల్ విల్లో ఉంటే ఏ డెసిషన్ అన్నా తీసుకోవచ్చు అనేటువంటిది కొంతమంది తప్పుడు బోధకులు చెప్పేటువంటిది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సపోజ్ నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, 4 ప్రపోజల్స్ వచ్చినాయి. 4 ప్రపోజల్స్లో కూడా అందరూ అమ్మాయిలు మరి రక్షణ పొందిన వాళ్ళే, అందరూ బాప్తీసం పొందిన వాళ్ళే, అందరూ పరిచర్య అంటే భారం ఉన్న వాళ్ళే, అందరూ చక్కగా మినిస్ట్రీలో ఉన్నారు. జనరల్ విల్ ఆఫ్ గాడ్లో ఉన్నవన్నీ అందరిలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఈ డెసిషన్ నేను ఎలా తీసుకోవాలి? నేను ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటే దేవుని యొక్క పర్పసెస్ నా జీవితంలో ఉండవు. గాడ్ హ్యాస్ ఓన్లీ 1 person ఫర్ మై లైఫ్, బట్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ దీస్ 4 అండ్ ఫైండ్ అవుట్ హూ రియల్లీ ఈజ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. అలాంటిది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఎస్పెషల్లీ అనేక మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని దుర్భరం చేసుకుంటా ఉన్నారు, నరకం అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క స్పెసిఫిక్ విల్ ఫర్ ద కీ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ మేజర్ డెసిషన్ ఇన్ అవర్ లైఫ్
that impacts our relationships, that impacts our spiritual life, that impacts our finances is very important. That we go to God to ask Him to reveal His perfect will for us. అంతేగాని ఇది జనరల్ విల్లో ఉన్నారు కాబట్టి నేను ఏ డెసిజన్ అయినా తీసుకుని ముందుకు వెళ్ళిపోతాను అని అనుకుని చాలామంది మోసపోయారు, నష్టపోయారు. మీరు దయచేసి అలాంటి మార్గంలో వెళ్ళదు. సో ఈరోజు మన యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే హౌ టు టేక్ స్పెసిఫిక్ డెసిషన్స్ ఫర్ అవర్ లైఫ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము నా నిర్ణయాల్లో నేను ఎలా కనుక్కోవాలి, దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి. మనము ఒక 5 సూత్రాలు మాత్రము ఈరోజు చూసుకుందాం ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. మీరు ఇది దేవుడి చిత్తము, నా యొక్క డెసిజన్ కొరకు, నా నిర్ణయం కొరకు ఇది పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని ఎలా రూఢిగా తెలుసుకోగలరంటే 5 ప్రిన్సిపల్స్ మనము నేర్చుకుందాం. నెంబర్ 1, కన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నుంచి నిర్ధారణ చేసుకోవాలి. మనం దేవుడికి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటి, ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనము ఎడతెగక ప్రార్థిస్తే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అందుకని కీర్తనకారుడు చెప్పాడు, సామ్ 119, 105, కీర్తనలో 119, 105. దాంట్లో ఏం రాసింది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, మనల్ని నడిపించేది, మన త్రోవకు వెలుగు, మన డెసిషన్స్ చెప్పేది, మన వెలుగునిచ్చేటువంటిది దేవుని వాక్యము. దేవుని వాక్యమే మన యొక్క కౌన్సిలర్. అదే సామ్ 119, verse 24. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యము నాకు కౌన్సిలర్, అది నాకు ఆలోచన చెప్తుంది. ఈ డెసిషన్ తీసుకో, ఈ డెసిషన్ వద్దు అనేటువంటిది మనము దేవుని వాక్యం నుంచి మనము గమనించాలి, గ్రహించాలి. అదే నూతన నిబంధనలో కూడా 2 తిమోతి చాప్టర్ 3 verse 16 to 17, 2 తిమోతి 3, 16, 17లో అది అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? ప్రతి సత్కార్యములకు పూర్వంగా సిద్ధపడి. ప్రతి సత్కార్యం అంటే స్పిరిచువల్ వర్క్స్, మన ఫిజికల్ వర్క్స్, అన్ని వర్క్స్కి ఇదే వాక్యము తీసుకోవాలి. అదే మనల్ని ఖండిస్తుంది, అదే మనల్ని సరిదిద్దుతుంది, అదే మనల్ని ఉపదేశం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం యొక్క నిశ్చయత లేకుండా ఏ నిర్ణయము తీసుకొనకూడదు. అదే మాట మరి యెహోషువ గ్రంథంలో చూస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7, 8లో యెహోషువ చెప్తా ఉంటారు కదా, బీ కేర్ఫుల్ టు ఒబే ఆల్ ద లా మై సర్వెంట్ మోసెస్ గేవ్ యూ, డూ నాట్ టర్న్ ఫ్రమ్ మీ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్. ప్రభువు మరి యెహోషువకి చెప్తా ఉంటాడు. ఎప్పుడు కానానులకు ప్రవేశించే ముందు ఈ మాట చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7, 8 వచనాల్లో, నా సేవకుడైనటువంటి మోషే చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ నుంచి నీవు కుడి వైపు కానీ ఎడమ వైపు కానీ తిరగవద్దు. నీవు నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, నీవు అభివృద్ధి పొందాలంటే, డో నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద లా, మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్ అండ్ బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్, దెన్ యూ విల్ బీ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. మన జీవితంలో సక్సెస్ కావాలంటే, మన జీవితంలో మనము దేవుని పర్పసెస్ నెరవేర్చాలి అంటే మొట్టమొదటిగా మనం అనుసరించబడేటువంటి సూత్రం ఏంటంటే కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ టు ఫైండ్ గాడ్స్ విల్. దేవుడి వాక్యం నుంచి మనం ఎట్లా కన్ఫర్మేషన్ పొందాలి? ఎలా పొందాలంటే, మీరు దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా చదవండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి, సిస్టమేటికల్లీ చదవండి. దేవుడు మీ క్వైట్ టైంలో దేవుడు మాట్లాడతాడు. లేకపోతే మీరు ప్రార్థన, ప్రభా నేను ఈ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, ఈరోజు మందిరానికి వెళ్తున్నాను, నీ యొక్క దాసుల ద్వారా నాతో మాట్లాడు, ఈ వాక్యం నాకు అందించు, నీ వాక్యం ద్వారా నాకు కన్ఫర్మ్ చేయి అని మీరు ప్రభువుని అడిగితే, ప్రభువు తన వాక్యం ద్వారా మీకు క్లియర్గా ఇది నా చిత్తము, ఇది నా చిత్తం కాదు అనేటువంటి గైడెన్స్ మనకి వాక్యం నుంచి వస్తుంది.
కాబట్టి వాక్యం యొక్క కన్ఫర్మేషన్ లేకుండా మీరు ఏ నిర్ణయము తీసుకోవద్దు. రెండవది ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఒప్పుకోలు. మరి ఈ పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16:13, యోహాను సువార్త 16:13 ఏమంటున్నాడు? వెన్ హీ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ద ట్రూత్. పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. వన్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ టు గైడ్ us, టు లీడ్ us ఇన్ ద రైట్ డెసిషన్స్. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకోలు మన జీవితంలో మనము కోరుకోనాలి. అందుకే గళితులకు రాసిన పత్రిక గలేషియన్స్ చాప్టర్ 5:16, 17, 18, 25లో చూస్తాం. వీ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్, వీ షుడ్ లివ్ బై ద స్పిరిట్. అందుకని పరిశుద్ధాత్మనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఈజ్ ద కౌన్సిలర్. కాబట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎనీ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్, ఏ మేజర్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు టేక్, what you should have the conviction by the Holy Spirit. As you pray, as you read the word of God, Holy Spirit will convict you. Yes, this is God's will for you, this is not God's will for you, or you wait. So till you get that conviction by the Holy Spirit, do not proceed to take any decision. Third principle, counsel of godly, mature and spiritual elders. మరి ఆత్మీయమైన నాయకులు, మరి మెచ్యూర్ అంటే పరిపక్వత ఉన్నటువంటి, మరి ఆత్మీయులైనటువంటి నాయకుల యొక్క, పెద్దల యొక్క సలహా, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాడ్స్ వర్డ్ సేస్, ప్రొవర్బ్స్ చాప్టర్ 24:6, సామెతలు 24:6లో, ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దేర్ ఈస్ సేఫ్టీ, దేర్ ఈస్ విక్టరీ, దేర్ ఈస్ విక్టరీ ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్. అనేక మంది ఆలోచనకర్తలు ఉంటే మనకి విజయం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు సంఘంలోను, ఇంట్లోనూ కొంత మెచ్యూర్ ఉన్న వాళ్ళటువంటి స్పిరిచువల్ ఎల్డర్స్ని మనకి అనుగ్రహించినాడు. వాళ్ళ యొక్క గైడెన్స్లో మనం వెళ్తే మనకి శ్రేష్టము, మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోగలుగుతాం. ఇలాంటి ఎగ్జాంపుల్ మనం చూస్తాం. రెహబోం జీవితంలో ఏం జరిగింది? మొదటి రాజులు 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. రెహబోం రిజెక్టెడ్ ద అడ్వైస్ ఆఫ్ ద ఎల్డర్స్ బట్ కన్సల్టెడ్ విత్ యంగ్ మ్యాన్ who had grown up with him. దానివల్ల రెహబోము ఆ యొక్క పెద్దల యొక్క సలహాలను కాదని, తనతో పాటు పెరిగిన వాళ్ళ యొక్క సలహాలు తీసుకుని ఒక తప్పుడు నిర్ణయం తీసుకోబట్టి ఆ రాజ్యం అంతా కూడా రెండుగా విభాగించబడి ఎంతో నష్టం మనకి జరిగింది. అందుకని మన జీవితంలో దేవుని చిత్తము కనుక్కోవాలి అంటే మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే, టు టేక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్లీ అండ్ మెచ్యూర్ ఎల్డర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనల్ని ఒక సంఘంలో ఉంచినాడు, ఒక సొసైటీలో ఉంచినాడు, మన చుట్టూ అంతమంది పెద్దలు ఇచ్చినాడు. వారి యొక్క కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్. మనం చాలాసార్లు మనకి ఒక యవనస్తులకి వారి యొక్క ఫ్యూచర్ గురించి తెలియదు, వాళ్ళకి అనుభవం ఉండదు, ఎంతో ఆవేశంతో ఉంటారు, వాళ్ళకి దాని యొక్క రిపర్కషన్స్ తెలియవు, దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ తెలియవు. అవన్నీ అనుభవించి ముందుకెళ్ళిన వారు, ఆత్మీయంగా అనేక పాఠాలు నేర్చుకున్నవారు, అనేకటువంటి దేవుని చిత్తాలు కనుక్కున్నవాళ్ళు, వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారంట. సో నీవు రెండు వైపుల నుంచి లుక్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని ఎల్డర్స్ మనకి కౌన్సిల్ చేసి, వాళ్ళు దే విల్ గైడ్ us ఇన్ ద రైట్ వే అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని వాక్యం తెలిసిన వాళ్ళై ఉండాలి, మెచ్యూర్ అయి ఉండాలి, అనుభవజ్ఞులై ఉండాలి. అలాంటి వాళ్ళు మనకి రైట్ నిర్ణయం తీసుకుంటాం కొరకు సహాయపడతారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్, కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం నుంచి నిశ్చయత. రెండవది కన్విక్షన్ బై ద హోలీ స్పిరిట్, అంటే పరిశుద్ధాత్మని యొక్క ఒప్పింపజేయడం. మూడవది కౌన్సిల్ ఆఫ్ ద ఎల్డర్స్, పెద్దల యొక్క సలహా. నాలుగవది కోఆపరేటింగ్ ప్రాక్టికల్ సర్కమ్స్టెన్సెస్. దేవుని చిత్తం ప్రకారం మనం వెళ్తున్నప్పుడు కొన్ని డోర్స్ ఓపెన్ చేస్తాడు, కొన్ని డోర్స్ క్లోజ్ చేస్తాడు. తన చిత్తంలోనికి మనల్ని ఒక ప్రాక్టికల్ సర్కమ్స్టెన్స్ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. అదేమాట మనము సామ్స్ 37:23, మరి కీర్తన 37:23 చూస్తాం కదా. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవుడు సమస్తమును మనకు సమకూర్చి చేస్తాడు ఇప్పుడు మనం ఆయన చిత్తాన్ని ఆశించినప్పుడు. అదే మనము రోమీయులకు రాసిన పత్రిక 8:28 చూస్తాం. రోమన్స్ చాప్టర్ 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుడికై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుడు సమస్తమును సమకూర్చి ప్రాక్టికల్గా వాటిని అన్నింటినీ దగ్గర తీసుకొస్తాడు. ఏంటి? తన చిత్తంలోనికి మనము నడిపించాలి. మనం రియల్గా దేవుని చిత్తం జరిగించాలి, మేము చేయాలి, ఆయన చిత్తం తప్పితే ఇంకేమీ చేయను అని ఆయన్ని మన మీద ఆనుకున్నప్పుడు, ఆయన్ని మనం గోజాడినప్పుడు, ఆయన్ని వెంబడించినప్పుడు దేవుడు ప్రాక్టికల్గా మనకి కావాల్సినటువంటి డోర్స్ క్లోజ్ చేసేస్తాడు, కావాల్సిన డోర్స్ ఓపెన్ చేసి మనల్ని నడిపిస్తాడు. ఇదే మనము మరి అపొస్తలుల కార్యంలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. దేవుడు వారిని ఫిలిప్పీని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి మరి స్వాత ప్రకటించు అంటారు. అనేకసార్లు మరి అపొస్తలుల పౌలు వెళుతుంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ లెట్ us గో దేర్ అంటారు. అలా దేవుడు ప్రాక్టికల్గా కొన్ని సర్కమ్స్టెన్సెస్ ద్వారా వాళ్ళని తీసుకుని వెళ్ళి తన చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చిన అది కూడా ఒక సైన్ అన్నమాట, ఒక ప్రిన్సిపల్, కోఆపరేటింగ్ ప్రాక్టికల్ సర్కమ్స్టెన్సెస్. ఫిఫ్త్లీ లాస్ట్లీ వీ షుడ్ ప్రే అండ్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రే విత్ మచ్ బర్డెన్, ప్రే విత్ మచ్ ఫర్వర్ జీల్, ప్రే విత్ ఫాస్టింగ్ ఆల్సో. లార్డ్, నేను ఈ యొక్క పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నీ చిత్తం చేయడమే నాకు నేర్పించు, నీ చిత్తానికి ఉపయోగం నా సహాయం చేయని ఆయన సన్నిధిలో మనము హృదయపూర్వకంగా గోజాడాలి. అదే యేసుక్రీస్తు వారు తన శిష్యులకి నేర్పించినటువంటి ప్రార్థన, ఆ మోడల్ ప్రేయరు. మాథ్యూ చాప్టర్ 6 మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకం మందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక, నీ చిత్తము ఈ భూమిలో నెరవేరాలి అని ప్రార్థించమని ప్రభువే మనకు నేర్పించినాడు. ఈ భూలోకంలో చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది? ఫస్ట్ నా జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి, తర్వాత నా కుటుంబంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి, తర్వాత నా సంఘంలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి, తర్వాత నా సొసైటీలో, తర్వాత భూమంతులో అలా ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది. సో మనము ప్రభు నేర్పించిందంటే మీరు ప్రార్థించండి, ప్రభా నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడినట్టు నా జీవితంలో, నా కుటుంబంలో, నా డెసిషన్స్లో నెరవేర్చబడలాగా సహాయం చేయ ప్రభా అని మనము ప్రార్థించాలి. అదే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 6-7 వచనాల్లో కూడా చూస్తాం. డో నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ పెటిషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ ప్రజెంట్ యువర్ రిక్వెస్ట్ టు గాడ్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్ విల్ గాడ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. అంటే దేని గురించి చింతపడకుడు కానీ ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి సబ్మిట్ చేస్తే దేవుని సమాధానకర్త అయిన దేవుడు సమస్త జ్ఞానముకు మించినటువంటి సమాధానాన్ని మీ హృదయమునందు క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తాడు. మనకు ఆ పీస్, ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ప్రభువు మనం ప్రార్థించినప్పుడు ఇస్తాడు. సో మనము ఏదైనా మేజర్ డెసిషన్ మన లైఫ్లో తీసుకోవాలి అనుకుంటే, ఏదైనా మ్యారేజ్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, మనము ఈ 5 ప్రిన్సిపల్స్ ఒక డెసిషన్, మన పర్సనల్ డెసిషన్కి అన్వయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 7 జనరల్ విల్ ఆఫ్ గాడ్ ఉన్నామా లేవా? ఆర్ వి సేవ్డ్, ఆర్ వి సాంక్టిఫైడ్, ఆర్ వి స్క్రిప్చర్ ఫీల్డ్, ఆర్ వి స్పిరిట్ ఫీల్డ్, ఆర్ వి ట్రాన్స్ఫార్మ్. ఈ యొక్క 7 జనరల్ విల్లో మనం ఉన్న తర్వాత ఇప్పుడు నా యొక్క పర్సనల్ లైఫ్లో డెసిషన్ తీసుకోవాలి అంటే ఈ 5 ప్రిన్సిపల్స్ మనము మరి అనుసరించాలి. ఒకటేంటి? కన్ఫర్మేషన్ బై గాడ్స్ వర్డ్, సెకండ్లీ కన్విక్షన్ బై ద హోలీ స్పిరిట్, థర్డ్లీ కౌన్సిల్ ఆఫ్ ద ఎల్డర్స్, ఫోర్త్లీ కోఆపరేటింగ్ ప్రాక్టికల్ సర్కమ్స్టెన్సెస్, ఫిఫ్త్లీ ప్రే అండ్ వెయిట్ ఫర్ ద విల్ ఆఫ్ ద లార్డ్. మనము హృదయపూర్వకంగా ప్రార్థిస్తే దేవుడు తప్పక తన చిత్తాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఈ ప్రిన్సిపల్స్ చాలామంది దైవజనులు మనకు నేర్పిస్తూ వచ్చినారు. ఈ వాక్యానుసారమైనటువంటి ప్రిన్సిపల్స్ దేవుడు మనకి ఈ సంపూర్ణమైనటువంటి లేఖనాలు ఎందుకు ఇచ్చాయంటే ఈ లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. ఈ మాటలు దేవుని వాక్యము సజీవమైనటువంటిది. ఈ రోజు కూడా ఇది ఒక నూతనమైన రీతిలో మనకి ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉంటుంది. అందుకని ప్రభువుని అడగాలి, ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఈరోజు నేను క్వైట్ టైంలో లేకపోతే నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నా డెసిషన్కి ఒక నిర్ణయం నాకు చెప్పు, ఏం తీసుకోవాలి, నాకున్న 4 చాయిసెస్లో నేను ఏ చాయిస్ తీసుకోవాలి అని మనము ప్రార్థించినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో తప్పకుండా మాట్లాడతాడు. అలాంటి డెసిషన్ మనం తీసుకుంటే అది దేవుని సంకల్ప ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారము
దేవుని మహిమ కొరకు ఉన్నటువంటి జీవితం జీవించడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా నేను రక్షణ పొందానులే, నాకు ఇష్టం వచ్చిన డెసిషన్స్ నేను తీసుకుంటాను, దేవుని చిత్తంలో ఉన్నాను, ఆ దేవుడు కాకపోతే దాన్ని ఆపుతాడు అని ఇలాంటివి పెట్టుకుంటూ పోతే అనేక మంది తమ కుటుంబాలని కోల్పోతున్నారు, తమ సంతోషాన్ని కోల్పోతున్నారు, తమ జీవితాలని నష్టపరుచుకుంటున్నారు, ఎంతో ఒక నరకం అనిపిస్తున్నారు. దయచేసి ప్రత్యేకంగా యవనస్తులు తమ జీవితంలో మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ యొక్క 5 ప్రిన్సిపల్స్ వాడి తీసుకోవడానికి మరి ప్రయత్నించండి, వీటిని అన్వయించుకోండి. మనం ఈ డెసిషన్ మన జీవితంలో అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్లో ఈ 5 ప్రిన్సిపల్ కూడా మనం అప్లై చేసినట్టుగా చూస్తాం. ఏమిటి? మనందరం, మీరు, నేను మరి విశ్వాసం అయితే వన్ సింగిల్ మోస్ట్ డెసిషన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ దట్ వీ టుక్ ఈజ్ వెన్ వీ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. మనము దేవుని అంగీకరించి మారు మనసు పొందిన దినం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటది? నేను ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, నేను నీ యందు విశ్వాసం నుంచి నీ రక్షణలోనికి వస్తాను, నేను ప్రభువుగా రక్షకుని అంగీకరిస్తాను అనేటువంటి డెసిషన్ తీసుకున్నాను. ఆ డెసిషన్లో మనం ఎలా వచ్చాము ఒకసారి ఆలోచించండి. మీరు మీ యొక్క పాత జీవితానికి వెళ్ళిపోయి ఫస్ట్ టైం వెన్ యూ యాక్సెప్టెడ్ ద లార్డ్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్ ఆలోచించండి. మనము ఎవరో మనల్ని తీసుకుని వెళ్ళారు, మన ఫ్రెండ్స్ ఎవరో మన లాక్కుని పోయారు, ఏదో యూత్ రిట్రీట్కు, లేకపోతే ఒక గాస్పుల్ మీటింగ్కు, ఒక చర్చ్ మీటింగ్కు మనం దానికి పోవాలనుకోలే. మనం ఎక్కడికో క్రికెట్ మ్యాచ్ చూసుకుందాం అనుకున్నాం, లేదా సినిమాకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఎవడో ఫ్రెండు మనం లాక్కుపోయాడు. తర్వాత అక్కడ ఒక సువార్త విన్నాం, ఏదో చెప్తా ఉన్నాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాబుల్ ఆఫ్ ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు కథ చెప్తా ఉన్నాడు. ఆ కథలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, తండ్రి ప్రేమ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు ఎలా వెళ్ళిపోయాడో చెప్తా ఉన్నాడు. సో నువ్వు విన్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడింది. అది నువ్వే ఆ తప్పిపోయిన కుమారుడివి, నువ్వే ఆ ప్రేమను రిజెక్ట్ చేసింది, నువ్వే ఆ పాపాలు చేస్తున్నాడు అని దేవుడి వాక్యము సూటిగా మనతో మాట్లాడింది. ఆ రోజు మనం అనుకోలే, అది నాకు కాదులే, అదేదో ప్రభువు చెప్పినటువంటి ఉపమానం, అది ఎవరికో పరిశీలికి శాస్త్రులకు చెప్పాడు, నాకు కాదు అని మనం అనుకోలే. అది మనకు సజీవంగా వచ్చింది. అంతకుముందు చాలాసార్లు అదే పారాబుల్ చదివి ఉంటాం, కానీ అప్పుడు మాట్లాడలేదు. కానీ ఆ ఒక్క రోజున స్పెషల్గా ప్రభు మాట్లాడాడు. అదే దేవుడు వాక్యం మాట్లాడుతుంది అనేటువంటి అనుభవం. ఆ రోజు మనం ఏమనుకున్నాం? అవును, ఈ వాక్యం నా కొరకే, ఇది నా కొరకే ప్రభు చెప్తున్నాడు. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఎందుకు ఒప్పింపజేసినాడు? ఆ పాపి నువ్వే, అది తప్పిపోయింది నువ్వే, నరకానికి పోతున్నా అది నువ్వే అని మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. అందుకే మనం కన్నీళ్లు విడిచాం, మనం ప్రార్థన చేసినాం, ప్రభువా నన్ను క్షమించు, నేను ప్రభువా, నేను పాపిని, నీ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా అని పరిశుద్ధాత్మ చేత మనల్ని ఒప్పించాడు. తర్వాత ఏం చేసినా? కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళాం. కౌన్సిలర్స్ మనకి ఇంకా చక్కగా రక్షణ సువార్త చెప్పినారు. విశ్వాసం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, సేవియర్హుడ్ అంటే ఏంటి, లార్డ్షిప్ అంటే ఏంటి, అంతా మన రక్షణను స్థిరపరిచినారు. తర్వాత మనం ప్రార్థించి ప్రభువుని మన హృదయంలో చేర్చుకున్నాం. ఆ రక్షణ పొందిన దినాన్న మనం ఈ 5 ప్రిన్సిపల్స్ మన జీవితంలో చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా వాక్యం మనతో మాట్లాడింది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్విన్స్ చేసినాడు, తర్వాత పెద్దలు మనం కౌన్సిల్ చేసినారు, తర్వాత ప్రాక్టికల్గా ప్రభు ఆ పరిస్థితులను అనుకూలపరిచి మనం వాక్యం వినేదట్టు చేసినాడు. తర్వాత మనము ప్రార్థన చేసుకుని ఒక డెసిజన్ తీసుకున్నాం. అందుకని ఆ డెసిజను మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ అయింది. ఆ డెసిషన్ బట్టి మనము ఈరోజు పరలోకంకి వెళ్తానటువంటి గ్యారెంటీ. మనము అదే ప్రిన్సిపల్స్, ఆ 5 ప్రిన్సిపల్స్ ఎవ్రీ మేజర్ డెసిషన్ ఇన్ అవర్ లైఫ్ మనం అప్లై చేసుకుంటే మన జీవితము దేవుని పర్పసెస్ ప్రకారము, దేవుని విల్ ప్రకారం ఉండి దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. అది ఆ రకంగా మనం జీవించాలనేటువంటిది ప్రభు కోరిక. డూయింగ్ విల్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ వీఆర్ అండర్ హిస్ లార్డ్షిప్. దేవుడి యొక్క చిత్తము మనం గమనించుకొని ఆయన ప్రకారం మన చిత్తాన్ని మనం అలైన్ చేసుకోవాలి, మన చిత్తం ఈల్ చేసుకోవాలి. దేవుడు మన చిత్తాన్ని ఓవర్ రైట్ చేయడు. మనకు ఒక స్వయం చిత్తం ఉంది, కానీ దేవుడు స్వయంగా మనమే ఆయన చిత్తంలోకి ఉండాలి, ఆయన చిత్తాన్ని గమనించుకుని దాని ప్రకారం చేసి ఆయన ఆశీర్వాదాలు పొందాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. ఈ లార్డ్షిప్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటి? దేవుని మనకు ఒక యజమాని ఉన్నాడు, మనకు ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువు యొక్క ప్రభుత్వం కింద నేను ఉన్నాను. మనం when we accepted the Lord as our Savior, we also received Him as our Savior as well as our Lord. From that day onwards, He is our Master, He is our Boss, He is our Lord.
ఆల్ ద డెసిషన్స్ ఆర్ డన్ బై హిమ్. హీ ఈస్ ద వన్ హూ గివ్స్ మీ వర్క్, హీ గివ్స్ మీ డెసిషన్స్. మన యొక్క నిర్ణయాలు ఆయన నిర్ణయాలకు మనము అలైన్ చేయాలి. ఇది మనకు మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది మన వర్క్ లైఫ్లో బాగా చూస్తూ ఉంటాం. నేను కీన్ అనేటువంటి ఆర్గనైజేషన్లో దాదాపు 14 సంవత్సరాలు పనిచేశాను. 6 సంవత్సరాలు అమెరికాలో పనిచేసినాను, 8 సంవత్సరాలు ఇండియాలో పనిచేశాను. ఇండియాలో పనిచేసినప్పుడు దాదాపు 6-7 సంవత్సరాల పాటు ఒకే బాస్ కింద పనిచేశాను. ఆ బాస్ చాలా మంచి బాస్ అనమాట. మేమిద్దరం వీ హ్యాడ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ వన్ అనదర్, వీ హ్యాడ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. కాబట్టి ఆయన నాకు సెంటర్ హెడ్, ఆయన నాకు బాసు, నేను ఆయన కింద పనిచేసినటువంటి ఒక మేనేజర్ని. అయితే మేము మొదటి దినాల్లో ఏం చేసేవాడంటే, రవి ఇది చెయ్యి, ఇది చేయకూడదు, వీళ్ళు హైర్ చేసుకోవాలి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అని ప్రతిదీ నాకు మరి స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉండేవాడు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. అయితే మేము క్లోజ్గా కలిసి పనిచేసేది యాజ్ వి గ్రూ టుగెదర్, వర్క్ టుగెదర్. అయితే నాకు బాస్ యొక్క మైండ్ సెట్ అర్థమైపోయింది. ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన డెసిషన్స్ ఏంటి, ఆయన విల్ ఏంటి, ఏ నిర్ణయాలు అయితే ఆయన లైక్ చేస్తాడు, ఏ నిర్ణయాలు ఆయనకి ఇష్టం ఉండవు అనేటువంటిది నాకు అర్థమైపోతుంది. సో నేను చేసినటువంటి ఏ నిర్ణయం అయినా సరే ఆటోమేటికలీ ఈజ్ అలైన్ టు మై బాస్ విల్, బాస్ డెసిషన్. కాబట్టి అది ఎట్లా తెలుస్తుంది? యాజ్ వీ స్పెండ్ టైమ్ టుగెదర్, యాజ్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్, వీ కమ్ టు నో ఈచ్ అదర్ మైండ్ వెరీ వెల్. మన ప్రభుత్వం కూడా అదే అనమాట. మనం ప్రభుత్వం ఎంత ఇంటిమసీలో మనము జీవిస్తాము, ఎంతగా ప్రభువు యొక్క సారూప్యంలోకి రూపాంతరపరచబడుతూ ఉంటాము, ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటామో అంతగా మన యొక్క డెసిషన్స్ ఆటోమేటిక్గా విల్ బి అలైన్ టు లార్డ్స్ డెసిషన్స్. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్, వీ షుడ్ ఆల్వేస్ గో టు ద లార్డ్ ఫైనల్ అప్రూవల్. నేను మా బాస్ మైండ్ సెట్ అంతా తెలిసినా సరే నా సొంత నిర్ణయాలు నేను తీసుకుంటానికి వీలు లేదు. నేను ప్రతి డెసిషన్ ఆయనకి పంపిస్తాను, ఈమెయిల్ పంపించి లెట్ మీ నో వెదర్ వి షుడ్ బి డన్ ఆర్ నాట్ అంటే ఎస్ అగ్రీ, గో హెడ్ అంటే నేను మీరు పంపించిన వెంటనే వచ్చేస్తే గో హెడ్. ఎందుకు? నేను నేను తీసుకోకపోతున్న నిర్ణయాలన్నీ కూడా ఆయన చిత్తంగా ఉన్నాయి కాబట్టి ఆయనకి నాకు గో హెడ్ ఇస్తున్నాను. ఒక్కోసారి వెయిట్ అని చెప్తాను, ఒక్కోసారి లేదు ఇది తప్పు నిర్ణయము అనుకుంటాను. ఒకసారి మనం ఏం కూడా లేదు ఈ నిర్ణయం భాష తెలియదు నాది కరెక్ట్ అని నేను ఒక 50 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్తాను. లేదు ఈయన ప్రమోషన్ ఇవ్వాలి, ఈయన డిజర్వింగ్, నా యొక్క రీజన్స్ అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడు, నో దిస్ ఈస్ నాట్ ద టైం. ఆ టైంలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఐ హ్యావ్ టు ఒబే టు మై బాస్ బికాస్ హీ ఈజ్ ద బాస్. సేమ్ థింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. బికాస్ హీ ఈజ్ అవర్ లార్డ్, వీ షుడ్ గో టు హిమ్ ఫర్ ఎవ్రీ అప్రూవల్. మోస్ట్ ఆఫ్ ద అప్రూవల్స్ he will give if we are having intimate close relationship with him, but whenever he says no, that is for ultimate good of us. కాబట్టి దేవుడి చిత్తం చాలా కష్టము. దేవుడు మనకి ఒక పైశాచిక ఆనందం కోసం మన చిత్తాన్ని దాచిపెడుతున్నాడు అనేటువంటివి రాంగ్ కాన్సెప్ట్. దేవుడు మన యొక్క మేలు కొరకు మనము ఆయన స్వరూపంలో ఉండాలని, ఆయన చేతిలో మాస్టర్ పీస్గా ఉండాలి అని మనకి నిర్ణయించి పెట్టాడు. మనల్ని గైడ్ చేస్తామన్నాడు, మనకు వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చినాడు, ఎల్డర్స్ని ఇచ్చినాడు. ప్రాక్టికల్గా అన్ని సర్కమ్స్ కోఆపరేట్ చేస్తాం. మనం చేయాల్సిందంతా ఏంటి? వీ హ్యావ్ టు గో టు హిమ్, ప్రే టు హిమ్ అండ్ ఆస్క్ హిమ్ టు టెల్ అస్ వాట్ హీస్ డెసిజన్ ఈజ్ ఫర్ అవర్ స్పెసిఫిక్ డెసిజన్ పాయింట్స్. నా యొక్క డెసిజన్కి, నా మ్యారేజ్లో, లేకపోతే నా యొక్క జాబ్ విషయంలో, నా యొక్క ఎడ్యుకేషన్ విషయంలో, నా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ప్రభా నీ చిత్తం ఏంటి? ఈవెన్ మై మినిస్ట్రీ వాట్ టు డూ. దేవుడికి చాలాసార్లు మనం చూస్తాం, కొన్ని చోట్ల ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిడ్ నాట్ లెట్ us గో దేర్ అని అపొస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉంటాడు. మనం ఏది చేసినా సరే ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని తెలుసుకొని చేయడం చాలా ఉత్తమము. అది సక్సెస్ఫుల్, అది మనకి విక్టరీ వస్తుంది. అది దేవుని యొక్క పర్పసెస్ ప్రకారం మనం జీవించేటట్లు, దేవునికి మహిమ తెచ్చేటట్లుగా చేస్తాం. కాకపోతే మనం చాలాసార్లు మనకు అంత ఓపిక లేక, దేవుని మీద ఆధారపడక మన స్వబుద్ధిని ఆరాధన చేసుకుంటాం. మనం మొట్టమొదటి అదే మరచుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారం. సీక్ హిస్ విల్ నాట్ అపాన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. కాకపోతే ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ఏం చేస్తారంటే ముందర వీళ్ళు ఒక డెసిషన్ తీసేసుకొని ఇది దేవుడి విల్, దిస్ ఈస్ గాడ్స్ విల్ అనేటువంటిది ప్రూవ్ చేసానికి ట్రై చేస్తారన్నమాట. దాన్ని మా సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో ఏమంటారంటే రివర్స్ ఇంజనీరింగ్ గాడ్స్ విల్. అంటే మనకు ముందులే మనం అనుకుంటాం ఈ యొక్క అమ్మాయిని చేసుకోవాలనుకుని, ఇప్పుడు ఏం చేయాలి?
మరి దేవుని చిత్తం అని చెప్పాలి కాబట్టి ఏదో ఒక వాక్యం పట్టుకొచ్చి ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు, అది ఈ పెద్దలు బాగుందని చెప్పారు అని మనము ఈ యొక్క దేవుని చిత్తానికి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. అది మనల్ని మనము మోసం చేసుకుంటున్నట్టే. నువ్వు దేవుని యొక్క ప్రిన్సిపల్స్ వాడకుండా, దేవుని వాక్యం యొక్క నిర్ధారణ లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మక ఒప్పుకోలు లేకుండా నువ్వు సొంత నిర్ణయం తీసేసుకుని నీ ఆకర్షణ చేత, నీ యొక్క స్వచిత్తం చేత నిర్ణయాలు తీసేసుకుని అదే గాడ్స్ విల్ అందరికీ చెప్తే నువ్వే మోసం చేసుకుంటున్నట్టు. అలాంటి వాళ్ళు చాలామంది ఈ రోజులో ఎంతో నష్టం అనుభవిస్తున్నారు. స్పెసిఫిక్ టు మ్యారేజ్, నేను ఇప్పుడు అంత డీటెయిల్ ఇవ్వను. ఈ యూట్యూబ్లోనే ద హోలీ నెక్స్ట్ జెన్ ఛానల్లో మీకు ఇంకొక వీడియో ఉంటుంది. స్పెసిఫిక్ టు మ్యారేజ్, వాట్ ఆర్ ద ప్రీ కండిషన్స్ ఫర్ మ్యారేజ్, హౌ యూ షుడ్ ఫైండ్ గాడ్స్ విల్ ఫర్ మ్యారేజ్, వాట్ యూ షుడ్ డూ, వాట్ యూ షుడ్ నాట్ డూ అనేటువంటిది మీకు ఒక మెసేజ్ జరుగుతుంది. ద మెసేజ్ పేరు ఏంటంటే ద కెరియర్ అండ్ కంపానియన్ త్రూ క్రైస్ట్ పార్ట్ 2. కెరియర్ అండ్ కంపానియన్ త్రూ క్రైస్ట్ పార్ట్ 2. అది ద హోలీ నెక్స్ట్ జెన్ ఛానల్లో మీరు చూడండి. అప్పుడు మీకు దేవుని చిత్తం మ్యారేజ్ పక్షంగా అనేటువంటిది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, ద జనరల్ విల్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఫస్ట్ మనం చూసాం. జనరల్ విల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ బి సేవ్, వీ షుడ్ బి సాంక్టిఫైడ్, వీ షుడ్ బి సబ్మిసివ్, వీ షుడ్ బి స్పిరిట్ ఫిల్, వీ షుడ్ బి స్క్రిప్చర్ ఫిల్, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఆల్వేస్, అండ్ వీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ డే బై డే. ఈ యొక్క జనరల్ విల్లో మనం ఉన్న తర్వాత స్పెసిఫిక్ డెసిషన్స్ కొరకు మనం 5 ప్రిన్సిపల్స్ చూసాం. ఏమిటి ఆ 5 ప్రిన్సిపల్స్? కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సెకండ్లీ కన్విక్షన్ బై ద హోలీ స్పిరిట్, థర్డ్లీ కౌన్సిల్ ఆఫ్ ద ఎల్డర్స్, ఫోర్త్లీ కోఆపరేటింగ్ ప్రాక్టికల్ సర్కమ్స్టెన్సెస్, ఫిఫ్త్లీ ప్రే అండ్ వెయిట్ అపాన్ ద లార్డ్. ఈ 5 ప్రిన్సిపల్స్ కలిసి వస్తే వీ కెన్ బి వెరీ సేఫ్లీ అష్యూమ్ దిస్ ఈజ్ గాడ్స్ విల్ ఫర్ మై స్పెసిఫిక్ డెసిషన్స్. ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇంతకుముందు చాలామంది పెద్దవాళ్ళు ఇవన్నీ మనకు నేర్పించిన వాళ్ళే. ఇదేదో నేను కొత్తగా తీసుకొస్తున్నది కాదు. యానీ గ్రహం, డాటర్ ఆఫ్ బిల్లీ గ్రహం గారు కుమార్తె, షీ ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్ అండ్ ఆల్సో ఏ రైటర్. షీ రోట్ అన్ ఆర్టికల్ కాల్ హౌ టు సీ గాడ్స్ గైడెన్స్. అది డెసిషన్ మ్యాగజైన్, బిల్లీ గ్రహం గారి మ్యాగజైన్లో పబ్లిష్ అయిపోయింది. ఈ రిఫరెన్స్లు మీరు చూసుకుని అక్కడ చదవచ్చు. తను కూడా ఈ యొక్క పాయింట్సే చెప్పుకుంటూ వస్తుంది. తర్వాత బ్రదర్ బక్సింగ్, he wrote a book on how to find God's will. Third reference is Jack Poonen. He also wrote a book on finding God's will. Fourthly, John MacArthur, knowing and doing God's will. ఈ రిఫరెన్స్లన్నీ మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. వీళ్ళందరూ కూడా ఇవే ప్రిన్సిపల్స్. కొంతమంది 2 ప్రిన్సిపల్స్ చెప్పారు, కొంతమంది 3 చెప్పారు, కొంతమంది 8 చెప్పారు. అంటే కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ కలిపి నేను మీ ముందు ఉంచాను. వీళ్ళందరూ చెప్పేది కూడా ఒకటి ఏంటంటే there are general principles, sovereign will of God or a general will of God, that is for the mankind. But for your key decisions, you need to find specific will for your decisions based upon these 5 principles. ఈ 5 principles మీరు వాడుకుంటే దేవుడు మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి సహాయం చేస్తాడు. ఆ రకంగా మనకి అల్టిమేట్ పర్పస్ ఏంటంటే వీ షుడ్ బి ద మాస్టర్ పీస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం మలచబడాలని, దేవుని యొక్క ఉద్దేశాలు పర్పసెస్ ప్రకారం మనం జీవించాలని, ఆయనకి మహిమ తీసుకురావాలని, అనేకులకు మనం దీవెనకరంగా చేయాలని, దేవుడి రాజ్యం కొరకు అనేకుల్ని ఆయన రాజ్యంలో చేర్చాలి అనేటువంటిది దేవుని యొక్క అనాదికాల సంకల్పం. మనం కూడా ఈ లోకంలో మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలని, మనం ఒక సక్సెస్ఫుల్గా ఉండాలని, మనం ఒక ఫెయిత్ఫుల్గా ఉండాలని, దేవుని కొరకు అంబాసిడర్స్గా ఉండాలని, దేవుని కొరకు రోషంగా పనిచేసే వారంగా ఉండాలి అంటే మనం మన యొక్క ప్రతి డెసిషన్లో కూడా ఈ యొక్క దేవుని చిత్తం అనేటువంటిది గమనించి దాన్ని చేస్తే అది దేవునికి ఎంతో మహిమ తీసుకువస్తుంది. దేవుడు అలాగున మిమ్మల్ని సిద్ధపరచును కాక. ఈ దినాలలో అనేక మంది తప్పుడు బోధ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా అందులైపోయినారు. ఏంటంటే దేవుని చిత్తం అంటే లేదు, జనరల్ విల్ ఆఫ్ గాడ్ ఉంటే చాలు, ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. నాకు ఒక అమ్మాయి చూశాను, ఆ అమ్మాయి రక్షణ పొంది భారతదేశం నుండి అన్ని జనరల్ విల్లో ఉంటే నేను చేసేసుకోవచ్చు, లేకపోతే నేను ఏ కోర్సు కావాలంటే అది చేసుకోవచ్చు అని. దేవునికి చిత్తము అవసరం లేదు, మనం రక్షణ పొందితే చాలు, మంచి జీవితం జీవిస్తే చాలు అనేటువంటి తప్పుడు బోధలు వచ్చి అనేక మంది యవనస్తుల్ని కలవరపరుస్తుంది. కాబట్టి మరి వాక్యానుసారంగా దేవుని యొక్క జనరల్ విల్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ విల్ ఫర్ అవర్ డెసిషన్స్ ఏంటి అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాంటి తప్పు బోధల నుంచి మిమ్మల్ని తప్పించి దేవుని చిత్తానుసారమైన మార్గంలో మిమ్మల్ని నడిపించి దేవునికి
ఎటర్నల్ పర్పసెస్కి, దేవుని యొక్క చిత్తానికి నీ చిత్తం ఎలా చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించినట్లు ప్రభువు నీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.